బాస్ గెలిచిన ఖుషి ముత్తమంతా కూడా లేకుట ఆఖరికి జైల్లో రిమాండ్ కూడా పోయే కాడికి వచ్చింది పల్లె ప్రశాంత్ గాశారం. ఆ పంచాయతీకి ఇప్పట్లో పడదపడతట్టు లేదు, ఆ కేసు జైలు దిన్నే ఓడిచేటట్టు లేదు. బిగ్ బాస్ ఫైనల్ నాడు అన్నపూర్ణ స్టూడియోస్ అవతల ఆర్టీసీ బస్ అద్దాలు వల్లగొట్టి ఆగమాగం చేసిన కేసులా పల్లె ప్రశాంత్ తో పాటుగా ఇప్పటిదాకా 24 మందిని అరెస్ట్ చేసిరు పోలీసులు. ఇలా కొత్తగా మళ్ళీ ఇంకో ముగ్గురిని దొరకబట్టి లోపటేసిరు. యూసుఫ్ గూడలుండే సుధాకర్, పవన్, సరూర్ నగర్ ఉండే అవినాష్ రెడ్డి అనే స్టూడెంట్ ను జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంకో దిక్కు పల్లె ప్రశాంత్ కు 2 రోజుల కిందట నాంపల్లి కోర్టు బెయిల్ ఇచ్చిన ముచ్చట తెలిసిందే. ప్రతి ఆదివారం ఏడున్నా గానీ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వచ్చి సంతకాలు చేసిపోవాలని కోర్టు ఆర్డర్ వేసింది. అంతేకాకుండా కొన్నొద్దురు ఎవరికి ఎసొంటి ఇంటర్వ్యూలు కూడా ఇవ్వొద్దని చెప్పారు. బెయిల్ మీద బయట ఉన్న ప్రశాంత్ ఇప్పుడైతే ఆళ్ళ ఊర్లోనే ఉన్నాడు. ఇక పల్లె ప్రశాంత్ బయటకు వచ్చిండని హౌస్ ఉన్నప్పటి దోస్తులు శివాజీ, యావరు, బోలే ఇంకొందరు వచ్చి పలకరించి బుకెట్ తినిపోయారు. ఏం కాదు ఎసొంటి రంది పెట్టుకోకు, అందరం ఉన్నాం నీ దిక్కు అని ధైర్యానికి 4 మాటలు చెప్పారు. కానీ చూస్తుంటే గాసారం గట్టిగానే తిప్పి కొడుతున్నట్టుంది పల్లె ప్రశాంత్ కు. ఓట్లేసి గెలిపిస్తే బిగ్ బాస్ కప్పు కొట్టిన అన్నట్టే గాని వారం కూడా కాకముందుగా చెలవు చెంచలు కూడా అనవలసి వచ్చే. మరి ఈ కేసులకెళ్ళి ఎప్పుడు బయటకు వస్తాడో, మళ్ళా అన్నా అనే మళ్ళీ వచ్చినా అనుకుంటా ఎన్నడు మామూలు అవుతాడో చూడాలిగా.